మన పీఎఫ్ అకౌంట్‌లో మన పీఎఫ్‌కి కనెక్ట్ అయ్యి ఉన్న నేమ్, ఆధారు, బ్యాంకు, పాన్ ప్రకారం కరెక్ట్‌గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవటానికి యూనిఫైడ్ పోర్టల్ -mem.epfindia.gov.in అనే వెబ్‌సైట్‌లోకి వెళ్ళాలి. మన డాష్‌బోర్డ్ ఇట్లా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత పైన మనకి మేనేజ్ అనే ఆప్షన్ ఉంది. మూడో ఆప్షను. దాంట్లో మళ్ళీ మూడో ఆప్షన్ కేవైసీ అని ఉంది. ఆ కేవైసీ అనే దాన్ని క్లిక్ చేయాలి. దీంట్లోకి వెళ్ళిన తర్వాత మన డాక్యుమెంట్స్ అప్లోడ్ అయ్యి ఉన్నాయా లేవా అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఒకవేళ అంతా వెరిఫై అయితే గ్రీన్ కలర్‌లో వెరిఫైడ్ బై ఆన్‌లైన్ బ్యాంక్ అని కానీ, అప్రూవ్డ్ అని కానీ వస్తుంది. ఒకవేళ మనకి గనక ఏదన్నా కారణాల వల్ల రిజెక్ట్ అయ్యి ఉంటే ఈ థర్డ్ ఆప్షన్ ఉంది కదా! రిజెక్టెడ్ కేవైసీ అని. ఈ రిజెక్టెడ్ కేవైసీలో మనకు కనిపిస్తాయి. అంతకుముందు మనం కేవలం డాక్యుమెంట్ నంబర్ అంటే పాన్ నంబర్ కానీ, బ్యాంక్ అకౌంట్ నంబర్ కానీ ఇస్తే సరిపోయేది. ప్రస్తుతం పేరు కూడా కరెక్ట్‌గా మ్యాచ్ అవ్వాల్సి ఉంది. ఒకవేళ పేరు ఇంటి పేరు వెనక ముందు ఉంటే ప్రస్తుతం రిజెక్ట్ అయ్యి మనకి రిజెక్టెడ్ కేవైసీలో కనిపిస్తున్నాయి. ఒకసారి చెక్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఆల్. ఇక్కడ ఒకళ్ళది రిజెక్టెడ్ కేవైసీలో ఉంది. వాళ్ళ పీఎఫ్ నెంబరు, వాళ్ళ పేరు, తర్వాత లాస్ట్కి వస్తే రీజన్ ఉంటుంది. రిజెక్టెడ్ డ్యూ టు నేమ్ మిస్ మ్యాచ్. ఒకప్పుడు ఏంటంటే అన్నీ కూడా అకౌంట్ నెంబరు లేదా బ్యాంక్ నెంబరు, పీఎఫ్ నెంబరు, పాన్ నెంబరు అన్నీ కూడా జస్ట్ నెంబర్స్తో నడిచింది. ఇప్పుడు ఎవ్రీ లెటర్ వాల్యుబుల్ అనమాట. ఒక అక్షరం, ఒక చిన్న అక్షరం కూడా మనకి ఇంపార్టెంట్. పేరు కూడా ఆధార్లో, బ్యాంకులో, పాన్లో అన్నీ ఒకే రకంగా ఉండాలి. ఇంటి పేరు వెనక ముందు ఉండటం కూడా ఉండకూడదు. లేదా హరిప్రకాష్ అయితే హరిప్రకాష్ అనేది కలిపి ఉండకూడదు, విడదీసి ఉండకూడదు. ఒకే రకంగా ఉండాలి దేంట్లో ఉన్నా కూడా.